గురువులు ఉపాధ్యాయులే పూనుకోవాలా లేక ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఉద్యమ రూపంగా ముందుకొస్తే తప్ప మార్పు సంభవించే అవకాశం లేదా? ఇలాంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ జీడిమెట్లో జరిగిన దారుణ సంఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తుంది. మరోవైపు కాళ్లకు దిద్దుకున్న పారాని ఆరకముందే ఓ భార్య భర్తను చంపేసింది. ఇలాంటి అనేక ఘటనలు ఈ మధ్య కాలంలో జరిగాయి. అయినప్పటికీ మేధావులు, రాజకీయ నాయకులు, బుద్ధి జీవులు మాత్రం తమకు ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. తేజశ్రీ అనే టీనేజ్ అమ్మాయి శివ అనే తన ప్రియుడితో కలిసి కన్న తల్లి అంజలిని కడతీర్చింది. ఇక దీనిపై చర్చిద్దాం. మనతో మాట్లాడటానికి సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. యాక్చువల్గా మనం చూసుకుంటే రోజుకొక ఘటన వెలుగులోకి వస్తుంది. భర్తని చంపిన భార్య లేకపోతే భార్యను చంపిన భర్త అనే దాన్ని పోయి భర్తను చంపుతున్న భార్యలు వెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే కన్న తల్లిని చంపిన ఒక అమ్మాయి, అది కూడా 10th క్లాస్ చదువుకుంటున్న అమ్మాయి ప్రియుడు కోసము అలాగే ప్రేమ కోసము అడ్డొస్తుందంటూ తల్లిని చంపడం అసలు ఏమైపోతుంది సార్? అసలు ఏం జరుగుతున్నాయి అసలు ఈ సమాజంలో? అంటే ఇది సోషల్ మీడియా అనేది పూర్తిగా వీళ్ళపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది కదా, దీనివల్ల ఏం జరుగుతుందంటారు? ఒకటి మేడం గారు, ఇన్స్టాగ్రామ్ ఇన్సిడెంట్ లో కూడా ఇన్స్టాగ్రామే ప్రధాన భూమిక పోషించింది. అంటే టెక్నాలజీ పెరుగుతుంది, పెరిగిన టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే తేజస్వి కూడా ఈ శివ అనే అతను పరిచయం అయింది ఇన్స్టాగ్రామ్ ద్వారా. తద్వారా ఆ పరిచయం ప్రేమగా మారింది. అసలు ఇక్కడ ఈ అమ్మాయి చాలా మైనర్, 10వ తరగతి జరుగుతుంది. కానీ 10వ తరగతి అమ్మాయి ప్రేమలో ఎలా పడింది? ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్, లేకుంటే యూట్యూబ్ ఎఫెక్ట్, లేకుంటే పోర్న్ వీడియోల ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఈ రోజున యువత మీద ప్రభావం చూపిస్తున్నాయి. మైనర్ బాలిక విదేశీ సంస్కృతి యొక్క మూలాలు విపరీతంగా ఈ దేశ సంస్కృతి మీద పడతాం ఒక ప్రధానమైన కారణమని గుర్తించాలి. గతంలో పూర్వీకులు అయితే పెద్దలు ఉండేవాళ్ళు, మామగారు లేకుంటే తాతయ్య ఉండేవాళ్ళు, ఏయో పెద్ద బాల శిక్ష లాంటి హితబోధనలు చేసేవాళ్ళు, అవి బోధించేవాళ్ళు. ఈ రోజు ఆ సాంప్రదాయం పోయింది. అవసరమైతే తల్లిదండ్రులు ఎవరన్నా వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళని తీసుకెళ్లిపోయి వృద్ధాశ్రమంలో వేసి వీళ్ళ జడ్జాగా బతికే సంస్కృతి దాపురించింది. కాబట్టి గతంలో పెద్దలు కనుక ఇంట్లో ఉంటే ఏమయ్యేది? అసలు నీతి సూత్రాలు ఏంటి, ఎలాగ వ్యవహరించాలి, మంచి చెడులు బోధించేవాళ్ళు. తద్వారా సక్రమ మార్గంలో ఆ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున అది లోపించింది కుటుంబ వ్యవస్థలో. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. కాబట్టి అది ఎప్పుడైతే చిన్నాభిన్నం అయిపోయిందో మైనర్ బాలికలుగా ఉన్నప్పుడు ఇలాంటి సంస్కృతి వస్తుంది. రెండోది, ఇందాక మీరు చెప్పినట్టుగా దీని సంఘటనకు ముందే అనుకుంటాను, వివాహం అయిన తర్వాత ముందే ఎవరితోనో సంబంధాలు పెట్టుకోవడం, వివాహం చేసుకోవడం, పాత ప్రియుడితో కలిసి చంపేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే మినిమం ప్రాథమికమైనటువంటి మానవ ధర్మాన్ని కూడా పాటించకుండా ఈ రోజున ప్రేమ అనేటువంటి ఒక ముసుగులో అనేకమైనటువంటి వికృత చేష్టలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళకి ఇదిగో ఈ నేరానికి శిక్షలు ఉన్నాయనే అంశాలు ఎవరు బోధించాలి? తల్లిదండ్రులు. అందుకే పాఠ్యాంశాలలో ఇటువంటి కుటుంబ వ్యవస్థకు సంబంధించిన నేరాలకు సంబంధించిన అంశాలనైనా పెట్టి దీనివల్ల ఈ అనర్థకాలు జరుగుతాయి, ఈ శిక్షలు పడుతాయి, ఈ నేరాల వల్ల జీవితాలు నాశనం అవుతాయి అంశాలని చిన్నపిల్లల నుంచే మనం ఆ విద్యలో కనుక పాఠ్యాంశాల కింద చిన్న చిన్న పాఠ్యాంశాల కింద పెట్టేసి బోధిస్తే కొంతవరకు ఈ తప్పు చేస్తే ఈ నేరానికి శిక్ష పడుతుంది అనేటువంటి ఒక భయం ఏర్పడుతుంది. దీంట్లో కూడా తేజస్వి దాంట్లో కూడా జరిగింది ఏంటి? తల్లి మందలించింది, శివను ఏమో కలిసి శివ ఈ అమ్మాయిని లేపుకొని పోయాడు, బాలికని లేపుకెళ్ళిపోతే తల్లి కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద కిడ్నాపింగ్ కేసు కట్టారు. కేసు ఏంటంటే పోక్సో కేసు. పోక్సో చిన్నపిల్లల మైనర్ బాలికల మీద అత్యాచారం
మహిళా బాలికలు విల్లింగ్ ఉన్నప్పటికి కూడాను ఆ యొక్క నేరం జరిగితే అది విల్లింగ్ కూడా చెల్లుబాటు కాదు, అంగీకారం కూడా. మహిళా బాలికలు కానీ మహిళా బాలుడు కానీ ఎవరిచ్చిన అంగీకారం, కాబట్టి అంగీకారం చెల్లుబాటు. కాబట్టి ఆయన మీద ఈ పోక్సో కనుక కేసు కడితే, చిన్నపిల్లల మీద అత్యాచారం బలవంతం వీటి కనుక కేసులు కడితే వాడు జీవిత ఖైదు పడవచ్చు, లైఫ్ ఉరి శిక్ష పడవచ్చు. కాబట్టి ఆ భయం నుంచి మందలించి, సరే పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు, మందలించారు, ఈ అమ్మాయిని ఇంట్లో ఇచ్చారు తల్లికి. తల్లి కస్టడీలోకి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి బెదిరించిందట అతన్ని. పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం, నువ్వు మా తల్లిని చంపుతావా, నన్ను ఆత్మహత్య చేసుకోమంటావా? అప్పుడు అతను మైనర్ తమ్ముడు శివ మైనర్ తమ్ముడు వచ్చి కలిసేసి ఈమెకి మెడకు ఉరేసి గొంతు కోసి తల మీద బాది చంపేశారు. చంపేసి తలిపేసి తాళమేసిపోయారు. తర్వాత భర్త ద్వారా జన్మించిన కూతురు వచ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు ఇస్తే కానీ ఇది వెలుగులోకి రాలా. అవునవును సుబ్బారావు గారు, ఇక్కడ మీరు నాకు అన్నట్లు ఏదైతే అంటే కిడ్నాప్ కేసు పెట్టింది వాళ్ళ తల్లి, ఎవరైతే తేజేశ్వరి వాళ్ళ అమ్మ కిడ్నాప్ కేసు పెట్టడం వల్లనే కక్ష పెంచుకున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ ఆ అబ్బాయి శివ వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే ఎప్పుడు తీసుకొని వస్తారు, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా కూడా అమ్మాయి అంజలి వస్తానే ఉంటుంది, అలానే అనుకున్నాము, 3 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకుందంట. అంటే తల్లి కూడా సపోర్ట్ చేస్తుంది, తండ్రి కొడుకు చేసిన తప్పుని కూడా సమర్థించి వాళ్ళ అమ్మని చంపడం కరెక్టు అంటుంది. అంటే తల్లిని కూడా మనం ఏదైనా ఎలా చూడాలి, అసలు తల్లే సపోర్ట్ చేయడాన్ని? అంటే కరెక్ట్గా తల్లిదండ్రులే ఇక్కడ లేరు అనుకోవచ్చా? ఇక్కడ ఒకటండి, నేరం చేసిన వాళ్ళని ఎవరిని ప్రోత్సహించినా, ఆ నేరాలని ప్రేరేపించడానికి ఎవరు పాల్పడినా చట్ట ప్రకారంగా ఈ నేరానికి ఎంత పడుతుందో అంత శిక్ష వాళ్ళకి పడుద్ది. ఈ రోజున బాధితురాలు అంజలి శివ తల్లి చెప్తా ఉందంటారు మీరు చెప్పేది. అంజలి ఫిర్యాదు ఇచ్చింది, వీళ్ళ ఇంటికి రావచ్చు, మైనర్ గా అమ్మాయి వెళ్ళొచ్చు, తేజశ్రీ అనే అమ్మాయి వెళ్ళినా మైనర్ మీద ఏది జరిగినా అమ్మాయి అంగీకారంతో కూడా ఈ యొక్క లైంగికమైన వేధింపులు జరిగినా, నా అమ్మాయి అంగీకరించింది కాబట్టి మేము లైంగికంగా కలిశామన్నా చట్ట ప్రకారంగా అది నేరమే. మైనర్ల యొక్క అంగీకారం చెల్లుబాటు కాదు, కాబట్టి అది రేప్ అవుద్ది. మైనర్ బాలికలైతే పోక్సో చట్ట ప్రకారం వస్తుంది. డెఫినెట్ గా దాని మీద తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. ఆ యొక్క మైనర్ బాలిక మీద ఆమె అంగీకారంతో ఎవరైనా ప్రోత్సహించినా గానీ వాళ్ళు కూడా ముద్దాయిలుగా దీంట్లోకి వస్తారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. కాకపోతే ఏమంటారంటే జనాలు, ఆ అమ్మాయి అంగీకరించింది కదా, 10వ తరగతి అమ్మాయి, వీడు చేశాడు, వీడు కలిశాడు లైంగికంగా అంటాడు. మైనర్ గర్ల్ని ఎవరిని కలిసినా ఆ అమ్మాయి ఇచ్చే అంగీకారం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. కాబట్టి దాని ప్రకారం ఎవరు చేసినా అది నేరం కింద వస్తుంది. ఆ నేర ప్రకారం శిక్ష గురవుతారనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు గమనించాలండి. ఓకే సుబ్బారావు గారు, ఇక్కడ చూసుకుంటే మైనర్లకు ఒక శిక్షలు, మేజర్లకు ఒక శిక్షలు ఉండే అవకాశం ఉన్నాయి అంటారా? ఇట్లాంటి సంఘటనలు మనం చాలా చూసాము. మైనర్లు చేస్తే అంటే వాళ్ళకి సపరేట్గా ఒక శిక్షలు ఉంటున్నాయి, ఇప్పుడు మేజర్లు చేస్తే ఒక శిక్షలు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ అబ్బాయి చూసుకుంటే 18 సంవత్సరాలే ఉన్నాయి, మరి ఈ అబ్బాయికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు శివాకి? ఇప్పుడు దీంట్లో కూడా ఈ యొక్క అంజలిని హత్య చేసిన నేరంలో ఒక్క రవి మాత్రమే, శివ మాత్రమే మేజరు. శివ తమ్ముడు గాని తేజశ్రీ గాని ఇద్దరు మైనర్లే కాబట్టి వీళ్ళ న్యాయస్థానం కాకుండా జువెనైల్ కోర్టు ఉంటుంది. దాని ప్రకారం జువెనైల్ హోముకు పంపారు తప్ప సెంట్రల్ జైలుకి పంపలా. సెంట్రల్ జైలుకి పెట్టారు, ఎందుకంటే ఆయన మేజర్ కాబట్టి మేజర్ ప్రకారం విచారణ జరుగుద్ది. మైనర్ల ఇద్దరి దగ్గర ప్రత్యేకమైన కోర్టులో మైనర్ల కోసం వాళ్ళ మీద ఆరోపించబడిన ఆరోపణలు విచారించడం జరుగుద్ది. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. ఇద్దరిని సపరేట్ గా పంపారు, అది జువెనైల్ హోమ్ కు పంపారు, ఈయన మట్టికి జైలుకు పంపారు. కాబట్టి ఇక్కడ ఈ 2 అంశాలు మనం, ఒకవేళ మహిళల మీద ఇప్పుడు మారినటువంటి బిఎన్ఎస్ ప్రకారం చట్ట ప్రకారం
మహిళల మీద జరిగిన అత్యాచారాలు, అది సామూహిక అత్యాచారాలైనా యాసిడ్ దాడులు అయినా కానీ వాటికి శిక్షలు పెంచారు, జీవిత ఖైదు వరకు ఉంది. కానీ అంతకు ముందే ఈ చట్ట సవరణ రాకముందే పోక్సో చట్టం అని చెప్పేసి వచ్చింది. మైనర్ బాలికల మీద అత్యాచారం కానీ, మైనర్ల మీద అత్యాచారాలు కానీ, వేధింపులు కానీ చేస్తే దానికి ప్రత్యేకమైన చట్ట రూపకల్పన పెట్టి చాలా ప్రత్యేకమైన కోర్టులు కూడా పెట్టారు. ఇప్పుడు పోక్సో కోర్టులు, ఆ కోర్టుల ద్వారా విచారణ జరుగుతాయి. దాని ద్వారా అది తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి. ఆ యొక్క నేరం యొక్క తీవ్రత నుంచి ఉరి శిక్ష వేయొచ్చు, జీవిత ఖైదు కూడా వేయొచ్చు. కాబట్టి మహిళల మీద జరిగే అత్యాచారాల పట్ల అంత కఠినంగా పోక్సో చట్టం ఉంది. ఇటీవల ప్రభుత్వం చట్టం ఐపీసీని మార్చి బిఎన్ఎస్ అని చెప్పేసి మార్పు చేసేటువంటి ఆ సెక్షన్ లో కూడా రేపులు, మహిళల మీద జరిగే అత్యాచారాలకి చాలా తీవ్రమైన సెక్షన్లు పెట్టి తీవ్రమైన శిక్షలు వేశారు. అది జీవిత ఖైదు నుంచి సామూహిక అత్యాచారం లాంటి అయితే ఉరి శిక్షలు కూడా వేసే హక్కు న్యాయస్థానాలకి నేర నిరూపణ అయితే శిక్షలు వేసే హక్కు అయితే ఉంది, స్పష్టంగా ఉంది. ఓకే. సో సుబ్బారావు గారు, దీనిపై ఇలాంటి ఇలాంటి చర్యలు కానీ, ఏదైనా ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ ప్రభుత్వం కానీ అటు స్వచ్ఛంద సంస్థలు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి మనం అరికట్టొచ్చు అంటారు? ఇప్పుడు దురదృష్టం ఏంటంటే చట్టాలు కాగితాల వరకే పరిమితం అవుతున్నాయి. కానీ అన్ని చట్టాలు ఏం చెప్తున్నాయి? ఈ భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అని భావించమంటున్నాయి. కానీ ఈ చట్టాలు ప్రజలకు తెలియకుండా, ఈ చట్టాల యొక్క తీవ్రత, ఈ చట్టాల యొక్క ప్రమాదం, ఈ చట్టాల యొక్క కుటుంబాలు సర్వనాశనం ఏ విధంగా అవుతాయో నేరాలు చేస్తే అవి ప్రజలకు తెలపకుండా, ప్రజల్లో ప్రచారం చేయకుండా, ఏదైతే సంక్షేమ పథకాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తా ఉన్నారో అదే విధంగా ఈ భారతదేశంలో ప్రజల జనజీవనంతో సంబంధం ఉన్నటువంటి, కుటుంబాలతో సంబంధం ఉన్నటువంటి వ్యవస్థ మానవ ధర్మాన్ని కాపాడడానికి అవసరమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని ప్రతి ప్రాంతంలోనూ కరపత్రాల రూపాయన వేస్తారా, పోస్టర్ల ద్వారా రూపాయన వేస్తారా, దీనికి ప్రత్యేకమైన ఒక వ్యవస్థను పెట్టి దాన్ని ప్రజల్లోకి ప్రచారం చేసి చట్టాల యొక్క తీవ్రతని వాళ్ళకి తెలియజేయాలండి. ప్రభుత్వాలు ఆ పని చేయవు. చట్టాలు ప్రజలకు తెలిస్తే ప్రమాదం. ఎందుకంటే చట్టాలు ప్రశ్నించే తత్వాన్ని కూడా నేర్పుతాయి. సమాచార హక్కు చట్టం లాంటివో, లేకపోతే మానవ హక్కుల చట్టం లాంటివో, లేకుంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలో చెప్పే అంశాలు కానీ, రాజ్యాంగ హక్కులు కానీ ప్రజలకు తెలిస్తే ప్రజలకు ప్రశ్నిస్తే తత్వం వస్తుంది. ఆ భయంతోనే ప్రభుత్వాలు కూడా చట్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, దానికి బడ్జెట్ లో కేటాయింపులు చేయడానికి శ్రద్ధ చూపడం లేదనేది వాస్తవం మేడం గారు. కాబట్టి ప్రభుత్వాలు ప్రచారం చేయాలి, దాన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేయడానికి వాళ్ళకి ప్రోత్సాహకం ఇవ్వాలి. మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాలు, ఎన్జిఓలు కూడా ఈ రోజున చట్టాల గురించి, హక్కుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఎన్ని కఠినమైన చట్టాలు చేసుకున్నా అవి నిరర్థకమనేది మనం అర్థం చేసుకోవాలి మేడం గారు. రైట్ సుబ్బారావు గారు, అలాగే ఈరోజు మనతో ఈ అంశంపై చర్చించడానికి సామాజిక విశ్లేషణ